ఓం శాంతి. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి ప్రతి విషయాన్ని కూడా మనం షేర్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఎందుకంటే క్రిస్మస్ ఈరోజు వచ్చింది కదా, విశేషంగా స్పెషల్గా ఈరోజే చెప్పేసుకుందాం. మళ్ళీ అయితే వచ్చి సంవత్సరం దాకా వెయిటింగ్లో ఉండాలి. అయితే ఏంటంటే క్రిస్మస్ ఎప్పుడు వచ్చింది? 25న వచ్చింది. అంటే 25th అర్ధరాత్రిని కృష్ణుడు అప్పుడే పుట్టాడు. యేసు అంటే ఇది లాస్ట్ చివరిలో చివరికి తెలియదు. మొదల్లో చివరిలో అంటారు. మనకేంటంటే సంవత్సరానికి 12 నెలలు అంతే కదా, 12 నెలలు. 12వ నెలలో పుట్టినవారు యేసు అనమాట. ఎవరు? యేసు ప్రభు పుట్టాడు. ఇతను గోశాలలో పుట్టాడు, అతను ఇది పుట్టాడు అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే 25 నుంచి 1 అంటే జనవరి 1 వస్తుంది కదా. ఫస్ట్ వచ్చేటప్పటికి 25కి ఫస్ట్కి ఏంటంటే కరెక్ట్గా 25 నుంచి మనం కౌంట్ చేస్తే 25, 26, 27, 28, 29, 30, 31, 1. సో ఇలా కౌంట్ చేసుకుంటే మనకి 8 అంటే అష్టంలో వచ్చినవాడు కృష్ణుడు. ఎవరు? అష్టంలో వచ్చినవాడు కృష్ణుడు. అయితే అష్టంలో వచ్చినవాడు కృష్ణుడు అంటే నెంబర్ 1 ప్రిన్స్. ఇదే భగవద్గీతలో మనం చూపిస్తారు. తర్వాత దీనికైతే చివరిలోకి వచ్చేటప్పటికి బైబిల్ అంటే ఇప్పుడు మనకి హిస్టరీ లెక్క ప్రకారం చూస్తే క్రీస్తు అంటే చివరిలోకి వచ్చేటప్పటికి వాళ్ళకి మొత్తం అంతా ఫస్ట్ వచ్చి అన్ని వినిసి చివరిలో ఉంటారు. మళ్ళీ కొత్తది కావాలంటారు. సో కృష్ణుడు మార్గదర్శకుడు అయ్యాడు. ఇక్కడ చివరిలో ఈయన మార్గదర్శకుడు అయ్యాడు. అతను ఆవులకి అయ్యాడు, ఇతను గొర్రెలకి అయ్యారు. ఆవులు అనేటప్పటికంటే ఆవో అంటాం, హిందీలో ఆవో అంటాం. గొర్రెలు అంతడు గో అంటాం. సో డి అనేది డిస్ట్రాక్షన్ అవుతుంది. సో వినాశనం సంబంధించింది. అతను ఏంటంటే ఆవు అనేది ఏంటంటే భగవంతుని స్థాపన పిలుస్తారు. అంటే ఏదైనా స్థాపన కానీ పిలుస్తారు. ఇక్కడ చూసారా, మొట్టమొదటి జనవరి 1 వచ్చేటప్పటికి ఏంటంటే అక్కడ మార్చారన్నమాట. ఇతనే వీళ్ళిద్దరికీ కూడా నా తండ్రి పరమాత్మ చెప్తారు అనమాట. దగ్గర సంబంధాలు ఉంటాయి, తిథులు తారీఖులు ఇవన్నీ అనమాట. ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే అందుకు ఈ ఫస్ట్ రాబోతారు ఫస్ట్ కృష్ణుడు మాట. అంటే ఇక్కడ ఏసు కింద అంటే 12 నెలలు అయిపోయింది, మళ్ళీ ఫస్ట్ నెలకు వచ్చారు. అయితే ఇక్కడ మాయ ఏం చేసిందంటే ఈ ఫస్ట్ని తీసుకెళ్ళి 8లో తోసేసింది. మరి ఎవరు? విదేశీలే కదా మనకు స్వతంత్రం ఇచ్చారు, ఆగస్టులో ఇచ్చారు. ఇక్కడ రిపబ్లిక్ డే ఇచ్చారు. ఇది 6/26, 2/6/8. సో అక్కడ 8వ నెలలో ఇచ్చారు. 8 ఇచ్చేతాడు 15 అంటే స్వతంత్రం. సగభాగం మీది సగభాగం మాది అన్నాడు. అంతే కదా, 15 రోజులు ఇటు 15 రోజులు ఇటు. బ్రహ్మపగలు బ్రహ్మరాత్రి అంటారు. సుఖ సంతోషాలకని అంటారు. సూర్యపగలు ఇవన్నీ జ్ఞానంలో ఉంటాయన్నమాట. అంటే ఒకసారి వాటికి అలా కొంచెం తెలుసుకోవాలంటే మనకు టైం స్పేర్ ఉండాలి, దానికి దీనికి ఉండాలి, ఇదంతా ఉండాలి. అందుకే వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు అంటే అతనేమంటాడు? పరలోకంలో నా తండ్రి ఉన్నాడు అంటారు. ఎవరో పరమాత్మ చివరిలో అన్నిస్తారు మన వాళ్ళు అంటారు. మరి ఇక్కడ మనకి ఈ నెలలో ఎక్కువ ఏంటంటే ధనుర్మాసం అంటారు. ధనుర్మాసం అంటే ఎక్కువగా గాయనం జరిగింది మన వెంకటేశ్వర స్వామి, మన బాస్కే, బిగ్ బాస్ మాట. ఏపీకి ఆంధ్ర వాళ్ళకి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం, ప్రీతి. మరి ఆ వెంకటేశ్వర స్వామి ఎవరంటే శ్రీకృష్ణుడు. మళ్ళీ కృష్ణుడు